ఈరోజు గుంటూరు పట్టణంలో శ్రీ కల్పదాత్రి టౌన్షిప్ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగినందుకు చాలా సంతోషపడుతున్నాను. ముఖ్యంగా మిత్రులు రవి గారు నాకు అత్యంత సన్నిహితులు, చాలా పద్ధతి ప్రకారం వ్యాపారం చేసేటటువంటి మంచి మనిషి. కొంతకాలం నుంచో వారు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. అయితే గత ప్రభుత్వ కాలంలో రియల్ ఎస్టేట్ అంతా కుంటుపడటం, భూముల ధరలన్నీ పడిపోవటం, తద్వారా మరి భూముల ఆసాములందరూ కూడా చాలా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళా అభివృద్ధి పుంతలు తొక్కుతూ ఉంది. ఆ సందర్భంగా వారు మళ్ళా గుంటూరు వచ్చి ఎక్కడైతే కన్న జిల్లాలో కన్న జన్మభూమితో వ్యాపారం ప్రారంభించాలని, సరసమైన ధరలకు అందరికీ ఇళ్లు కట్టుకోవడానికి ప్లాట్లు అందజేయడానికి వారు ముందుకొచ్చినందుకు వారిని అభినందిస్తూ, ఏదేమైనా ఇవాళ రేపంతా వ్యాపారాలన్నింటిలో కాంపిటీషన్ ఎక్కువ, బాగా పోటీ ఉంది. ఈ పోటీలో లబ్ధిదారులకు నాణ్యమైనటువంటి సేవలు అందజేయాలని, అట్లనే వ్యాపారం 3 పువ్వుల 6 కాయలు అంటారు అందరూ, కాదు 12 కాయలు అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ వారికి ఆయురారోగ్య ఐశ్వర్యం ప్రసాదించాలని ఈ శుభ సందర్భంలో మరోసారి భగవంతుడిని వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ కల్పదాత్రి టౌన్షిప్ కార్యాలయ ప్రారంభోత్సవం జరగడం గుంటూరు జిల్లాకే కాకుండా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా గర్వకారణం. ఎందుకంటే 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం రియాలిటీలో, నిబద్ధతతో, మరి ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా వినియోగదారులే వారికి శ్రీరామ రక్షగా భావించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆయన పేరులోనే కల్పతరువు రవి అంటే మరి అడిగిన వారికి సహాయం చేయగలిగినటువంటి కల్పతరువు, కోరితే వరాలు ఇచ్చేటటువంటి పేర్లు పెట్టుకున్నటువంటి కల్పతరువు రవి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్య భూమికను పోషించడం, ఈ టౌన్షిప్ నిర్మాణానికి సంబంధించి సామాన్య మానవునికి కూడా సొంతింటి కలను నిజం చేయాలనేటువంటి ఉద్దేశంతో టౌన్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం మాకు గర్వకారణంగా ఉంది. ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి పెద్దలు, రాజకీయ గురువు జనార్దన్ గారు రావడం, ఆయన చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగడం, అంతేకాకుండా గోల్డెన్ హ్యాండ్ అంటారు. గుంటూరు జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా ఒక వ్యాపారంలో చెప్పాలంటే వెంకయ్య గారి పేరే చెప్తారు. మరి ఆయన ఒక గోల్డెన్ హ్యాండ్. అటువంటి పెద్దల యొక్క ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం, అదేవిధంగా నిస్వార్థమైనటువంటి ప్రజాసేవ, మరి ఈ భావితరానికి కలమానికంగా ఉండేటటువంటి అమరావతి నిర్మాణంలో ప్రముఖమైనటువంటి భూమికను పోషించినటువంటి మా మిత్రులు మరి శ్రావణ్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా అదృష్టంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యాలయం మరి నా నియోజకవర్గంలో ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. సో ఈ కార్యక్రమానికి మా కార్పొరేటర్ గారు కూడా పద్మజ వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రుడు రవి చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మా గురువు గారు చెప్పారు 3 పువ్వులు 12 కాయలు అని. 12 కాయలు ఏం కాదు, లెక్కలేనన్ని కాయలు, అన్కౌంటబుల్ ఫ్రూట్స్ ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆశీర్వదిస్తున్నాం. మాకన్నా వయసులో చిన్నవాడు, అయితే మనసులో చాలా పెద్దవాడు. కాబట్టి ఆ కల్పతరువు రవిని, ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన అసోసియేట్స్ని, ఆయన కార్యాలయ సిబ్బందిని అందరినీ పేరు పేరున అభినందిస్తూ, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి ఏ ఆశయంతో అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టారో ఆ ఆశయం నెరవేర్చే విషయంలో భగవంతుడు ఆయనకి అన్ని విధాలుగా ఫస్ట్ ఆరోగ్యం, తర్వాత ఐశ్వర్యం, తర్వాత ఆయనకు అన్ని విషయాల్లో కలుపుకొని పోయేటటువంటి గుణాన్ని మెండుగా ఇవ్వాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఇక్కడ పుట్టి ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం సాధించినటువంటి
కల్పతరు రవి గారు ఎక్కడా కూడా వివాదం లేకుండా అందరి మన్ననలు పొందుతూ ఇంతింతే వడ్డింతే అన్నట్టుగా ప్రతి ఒక్కరికి మార్గదర్శి అయినాడు. ఈ యొక్క వ్యాపార రంగంలో మరి ముఖ్యంగా విలువైన భూములకి కానీ ఆ భూములని మార్కెటింగ్ చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం యొక్క ఏ విధి విధానాలు అయితే ఈ రియల్ ఎస్టేట్లో రూపొందించినాయో వాళ్ళు ఎక్కడ కూడా డైవర్షన్ లేకుండా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఇటు బెనిఫిషరీకి కానీ అటు రైతుకి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరి మనల్ని పొందినటువంటి వ్యక్తి కల్పతరు రవి గారు అని చెప్పి మా ప్రాంతానికి తెలిసినటువంటి వ్యక్తి. ఎక్కడ వ్యాపారం చేసినా కూడా దేశ విదేశాల్లో వ్యాపారం చేసినా కూడా ఆ రకంగా రాణించినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రత్యేకంగా మరలా పుట్టిన పుడమ తల్లికి సేవ చేయాలని చెప్పి ఇక్కడ కల్పధాత్రి టౌన్షిప్ని ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు ఆ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మాజీ శాసన మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి కార్యాలయంలో ప్రధాన పాత్ర పోషిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడూ కూడా రాజకీయ మార్గంలో క్రమం తప్పకుండా గతి తప్పకుండా మార్గంలో నడిపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క సువర్ణ హస్తాలతో ఈ రోజున ఈ శ్రీ కల్పధాత్రి టౌన్షిప్ ఆఫీస్ ప్రారంభాన్ని చేసుకోవడం అనేది నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తూ కొత్తగా ఈ కల్పధాత్రి టౌన్షిప్ అని అమరావతి క్యాపిటల్లో రాబోయే రోజుల్లో వరల్డ్ క్లాస్ టౌన్షిప్ తయారవుతుంది. అమరావతి క్యాపిటల్లో పక్కన అనుకుని 21 ప్లాట్ చేయబోతున్నాం. కాబట్టి ఇవి చాలా అందరికీ అందుబాటులో ఉండే ప్లాట్లు. భవిష్యత్తులో మేము ఎక్కడ పెట్టినా కూడా పెట్టుబడి పెట్టింది 100 రెట్లు 200 రెట్లు పెరిగినాయి కానీ తగ్గిందంటూ లేదు. ల్యాండ్ మీద పెట్టుబడి వాటి భవిష్యత్తులో పెట్టుబడి అనేది ల్యాండ్ మీద పెట్టుబడి ఇప్పుడు తిరిగేది తగ్గేది కాదు. అమరావతిలో పెట్టిన పెట్టుబడి మీకు 100% రాబోయే రోజుల్లో మా సంస్థ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 రెట్లు 100 రెట్లు పెరిగేది కానీ తగ్గేది కాదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క అమరావతి క్యాపిటల్ ప్లాట్ సద్వినియోగం చేసుకొని ఏర్పాటు చేస్తారు. థ్యాంక్ యూ.